మాటలు, పాటలు, పదప్రయోగాల్లో దిట్ట అయిన బోలే షావలి మళ్లీ బిగ్ బాస్ 9లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫోక్ సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా అనేక సినిమాల్లో పాటలు పాడటమే కాకుండా పలు ప్రైవేట్ సాంగ్స్ కంపోజ్ చేసి తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు బోలే షావలి, సన్ ఆఫ్ యాకూబ్ అలీ. బోలే షావలి బిగ్ బాస్ సీజన్ 8కు వచ్చే వరకు ఈయన పేరు చాలా మందికి తెలీదు. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ మరుగున పడిపోయాడు ఈ సింగర్ కమ్ కంపోజర్. బోలే షావలి, సన్ ఆఫ్ యాకూబ్ అలీ అంటూ పాటబిడ్డగా బిగ్ బాస్ 7లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన బోలే అనతి కాలంలో తన మార్కు వేశాడు. టాస్కుల్లో పెద్దగా సత్తా చూపలేకపోయినా తన టాలెంట్ను ప్రదర్శించటంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. మాటలు, పాటలు, పదప్రయోగాలతో తనకంటూ ఫ్యాన్స్ని సెట్ చేసుకున్నాడు. సందర్భానికి తగ్గట్టు ట్యూన్ కట్టి అప్పటికప్పుడే పాటలు పాడటం తన మార్క్ పంచులతో రంజింపచేశాడు. అంతేనా, కన్నడ సీరియల్ బ్యాచ్కు చాలా నిద్రలేని రాత్రిళ్ళు మిగిల్చాడు. ఆ సమయంలో బోలే సోషల్ మీడియా మీమ్స్కి ఇచ్చిన కంటెంట్ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాడు. అనూహ్య పరిస్థితుల్లో ఆ సీజన్లో 10వ వారంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇది అప్పట్లో షాకింగ్ ఎలిమినేషన్. దీంతో బోలే క్రేజ్ని దృష్టిలో పెట్టుకున్న బిగ్ బాస్ మేనేజ్మెంట్ అతనికి మరో అవకాశం కల్పించడానికి రెడీ అయినట్టు సమాచారం. అతను సీజన్ 9లోకి తీసుకొచ్చేందుకు చర్చలు జరుగుతున్నాయట. మరి ఈ టాక్ ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక బోలే గురించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా. కిక్ 2లో మమ్మీ కడుపులో నాకు కంఫర్ట్గా లేదని పాట పాడింది ఈయనే. సంగీత దర్శకుడు కోటితో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన బోలే పలు సినిమాల్లో మంచి సాంగ్స్ పాడారు. సినిమాల్లో ఎంకరేజ్మెంట్ అంతగా లేకపోవడంతో ప్రైవేట్ ఆల్బమ్స్తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అతను డిజైన్ చేసిన పాలమ్మినా పూలమ్మినా పాట సెన్సేషన్ క్రియేట్ చేసింది. బిగ్ బాస్కి వెళ్లి వచ్చిన తర్వాత కూడా పలు ప్రైవేట్ సాంగ్స్ చేశారు బోలే.